Yes, Kavita Balaji Andi, Advocate Kavita Balaji here. This is a session wherein you will be getting to know when a suit is filed. మనకి జనరల్గా సూట్స్ అవి ఫైల్ అవుతూ ఉంటాయి కదా. ఆ సూట్స్ ఫైల్ అయినప్పుడు మనము దాన్ని కంటెస్ట్ చేస్తాం. కంటెస్ట్ చేసి అది గెలిచేది లేనిది విల్ బీ నోయింగ్ ఇట్ లేటర్ వెన్ వీ ఫైల్ ఎ కౌంట్ వాట్ ఎవర్ ఇట్ ఇస్. అయితే కౌంటర్ అంటే ఏంటంటే మనము ఇది జనరల్ పబ్లిక్కి నేను అవేర్నెస్ రావడానికి ఒక వీడియో తీశాను అనమాట. అయితే ఇప్పుడు సూట్ అనగానే భయపడిపోతూ ఉంటారు. అది చాలా ఇయర్స్ వెళ్ళిపోతూ ఉంటుంది, కంటిన్యూ అవుతూ ఉంటుంది. దానికి మళ్ళీ అవుట్కమ్ వచ్చేటప్పుడు మళ్ళీ హైకోర్టులో మనం అప్పుడప్పుడు వెళ్ళి అవి ఇవి తీసుకురావాలి, ఐ మీన్ టు సీ ద ఆర్డర్స్ అని చెప్పి చాలామంది భయపడుతూ ఉంటారనమాట. అయితే ఇట్లా భయపడకుండా మనం ఏం చేయాలి అనేసి అంటే మన అడ్వకేట్కి మనము నాన్ మెయింటైనబిలిటీ పిటిషన్ అని ఒకటి వేయాలి అని మనం గుర్తు చేయాలి. అది అడ్వకేట్కి తెలియకుండా ఉండదు, కానీ మనం గుర్తు చేస్తే దెన్ హీ విల్ గో హెడ్ విత్ ప్రొసీడ్, హీ ఆర్ షీ. అయితే ఇలా మనము సూట్స్ మన మీద ఎవరన్నా వేసినప్పుడు భయపడకుండా నాన్ మెయింటైనబిలిటీ పిటిషన్ వేసాము అంటే దాన్ని కొట్టేస్తారనమాట. అంటే అది మెయింటైన్ కాదు అని చెప్పి మనము ప్రూవ్ చేయడానికి దానికి కావాల్సిన అన్ని పాయింట్స్ అన్నీ మనము అడ్వకేట్ గారికి అందజేస్తే ఆయన కానీ ఆవిడ కానీ మనకి ఆ పిటిషన్ వేసి దాన్ని ఆ సూట్ని మెయింటైనబుల్ లేదు అని చెప్పి దాన్ని కొట్టించేస్తారు. ఇలా ఒక మీరు మెజర్మెంట్ తీసుకుని ఐ మీన్ టు సే ద పిటిషన్ లాంటిది ఫైల్ చేయించుకున్నారు అంటే మీకు చక్కగా ఆ రిలీఫ్ రాకముందే మీకు అది మెయింటైన్ కాదు అని చెప్పి ప్రూవ్ అయ్యి అది పోతుందన్నమాట సూట్. అయితే ఈ ఇన్ఫర్మేషన్ మీకు చాలా ఉపయోగపడుతుందని చెప్పి, సూట్ అనేది ఒక చిన్న విషయం కాదు కదా. అది ఫైల్ అయింది అంటే మనకి చాలా ఇయర్స్ పోతూ ఉంటుంది. ట్రయల్కి వస్తుంది. ట్రయల్ అంటే జనరల్ పబ్లిక్కి చెప్తున్నాను, ఇట్స్ నాట్ ఫర్ అడ్వకేట్స్ ఆఫ్ కోర్స్ దే నో ఇట్, బట్ ఇట్ ఈస్ జస్ట్ లైక్ రిమైండర్ వెరీన్ యూ కెన్ జస్ట్ సీ దట్ ద సూట్ ఈజ్ నాట్ బీయింగ్ మెయింటైనబుల్. అయితే ఇది మనము ట్రయల్ స్టేజ్ అంటే ఫైనల్ స్టేజ్ అనమాట. ఇది జనరల్ పబ్లిక్కి చెప్తున్నాను. మళ్ళీ ఫైనల్ స్టేజ్ వచ్చేటప్పుడు అడ్వకేట్స్ కూడా తీసుకోవచ్చు, జూనియర్ అడ్వకేట్స్ వాట్ ఎవర్ ఇట్ ఇస్. అయితే ఇట్స్ రిమైండర్ ఫర్ ఆల్ ద మీడియోకోర్ అండ్ ద కైండ్ ఆఫ్ సీనియర్ అడ్వకేట్స్. అయితే ఇది ఇంకా కొనసాగుతూ ఉంది, మన ట్రయల్ స్టేజ్లో ఉంది అంటే ఫైనల్ స్టేజ్ అనమాట. ఫైనల్ స్టేజ్లో ఉన్నప్పుడు మనము ఇది వేస్తే అది ఒక్కోసారి యాక్సెప్ట్ కాదు కాబట్టి ఒక మీడియోకోర్ కానీ ఇనీషియల్ కానీ స్టేజెస్లో వేసేస్తే అది మనకి మెయింటైనబుల్ అవుతుంది అండ్ ఆ సూట్ని డిస్మిస్ చేసేస్తారనమాట. మనం ఫేవరబుల్ పాయింట్స్ ఇవన్నీ మనం పెట్టి పిటిషన్ ఫైల్ చేసుకోవాలి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు చాలా ఉపయోగపడుతుందని ఆశిస్తూ నేను ఈ వీడియో తీసానండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు పాస్ ఆన్ చేద్దామని. జనరల్ పబ్లిక్కి చాలా ఉపయోగపడుతూ ఉంటుంది. ఎందుకంటే ఒక కేసు ఫైల్ అయింది, అందులో ఒక సూట్ ఫైల్ అయింది అంటే చాలా భయపడిపోతారనమాట. So it might be very, very useful to you, general public, and also all the advocates. It's like a reminder for you, and for juniors, it's a knowledge. Thanks for watching my video. Advocate Kavita Balaji here. I'm having 28 years of standing in bar. I just wanted to take a video and share with you all my opinion, so I shared it. Like, share, and subscribe. This is my first video on legal advices. Kindly take it and subscribe my channel. Thanks a lot. Thank you very much. Kavita Balaji here. See you in my next video.